పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోదావరి జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. 5:30 గంటల నుంచి కూడా మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం 7 గంటల నుంచి కూడా పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. అయితే అనేక చోట్ల కూడా ఈవీఎంలు మొరాయించడం వల్ల దాదాపు 2 నుంచి 3 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాలను ఆలస్యమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఏలూరులోని కట్టా సుబ్బారావు తోట పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. దాదాపుగా 3 గంటల నుంచి కూడా ఉదయం 6:30 గంటలకి ఇక్కడ ఓటర్లు బారులు తీరారు. అయితే ఇప్పటికీ కూడా ఇంకా ఓటు వేయని పరిస్థితి నెలకొంది. దాదాపుగా 3 నుంచి 3:30 గంటల పాటు వేచి ఉన్నామని చెప్పేసి ఓటర్లు అంటున్నారు. అనేక మంది కూడా ఇప్పటికీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అయితే తీవ్రంగా ఎండ ఉండడంతో పాటు అలాగే మహిళలు కానీ వృద్ధులు కానీ ఉండలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఓటర్లు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే షామ్యాను కూడా వేయని పరిస్థితి నెలకొంది. అనేక చోట్ల కూడా మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పేసి అధికారులు అంటున్నా కూడా అక్కడ షామ్యాను కూడా లేని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది ఓటర్లు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది మహిళలు ఇక్కడ ఉన్నారు. వారిని ఎంతసేపు నుంచి వేచి ఉన్నారన్న విషయాల్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు నుంచి మేము ఇప్పటి వరకు ఉన్నామండి. ఇప్పటి వరకు మిషన్ పని చేయలేదు. ఒకరికొకరు ఇంకొకరు ఏదో అడుగుతుంటే ఇంకోటి చెప్తున్నారు. అందరు దెబ్బలు అడగ ఎవరో వచ్చి ఇప్పుడు చెప్తున్నారు. పైగానేమో ఎండలో పడి అందరికీ హెల్త్లు బాగోవు. 90 డేస్ ఒక షామ్యాన్ని వేయించండి. తర్వాత ఇంకొకటి అసలు ఎవరికి హెల్త్ బాగోలేవు కాబట్టి మీరు ఇంకొక మిషన్ అరేంజ్ చేసి త్వరగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి త్వరగా డిస్పోజ్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఇది 3 గంటల నుంచి క్యూలో వేచి ఉన్నా కూడా ఇంకా ఓటింగ్కు పూర్తి వెళ్ళలేని పరిస్థితి నెలకొందని, ఈవీఎంలు మొరాయించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రం వద్ద మొదటి ఈవీఎంను మార్చారు. అయితే రెండో ఈవీఎం కూడా తీసుకొచ్చినా కూడా అది కూడా పనిచేయలేదు. మూడో ఈవీఎం కూడా తెచ్చినా కూడా అది కూడా మొరాయిస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 3417 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 20 నుంచి 30% పోలింగ్ కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొందని చెప్పాలి. అలాగే పోలవరం, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ఈవీఎంలు మొరాయిస్తున్న పరిస్థితి ఉంది. ఓటర్లు మొత్తంగా బారులు తీరుతున్నారు. ఎండలు వేయడం తలలేక తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అనేక మంది ఇక్కడ మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకొని చెప్పండి మేడం, మీరు ఎంతసేపు ఉన్నారు? మీరు చెప్పండి, ఎంతసేపు నుంచి ఉన్నారు మీరు? పొద్దున్న 7 అండి. పొద్దున్న 7 నుంచి వచ్చాం. కనీసం అసలు ఆ మిషన్స్ తెస్తున్నారు కానీ పని చేస్తున్నాయి అని చెప్తున్నారు కానీ ఏం లేవు. పొద్దున్న నుంచి 7 వరకు నుంచి ఇక్కడే ఉన్నాం మేము. ఎన్నిసార్లు మార్చారంటున్నారు? 3 సార్లు మార్చారండి. ఇప్పుడు వరకు లేదు. అక్కడ వరకే ఉంది టెంట్. చాలా మంది ముసలోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. పడిపోతే అడిగే వాళ్ళు ఉన్నారా? పని చేసే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. చూడాలి, చేసి తొందరగా పంపించేలా చూడాలి. అది ఇది పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఈవీఎంలు దాదాపుగా 130% వరకు అదనంగా 30% వరకు అదనంగా పెట్టామని చెప్పేసి అధికారులు అంటున్నా కూడా ఈవీఎం మార్చే సమయంలో ఆలస్యం అవుతుంది. దాంతో 1 కాదు 2 కాదు 3 ఈవీఎంలు మార్చినా కూడా అది పనిచేయని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ అనేక మంది బారుల్లో ఓటర్లు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీరు ఎంతసేపు నుంచి ఉన్నారు? 7:15 వచ్చామండి మేము. 10 వరకు స్టార్ట్ అవ్వలేదు. 3 సార్లు మిషన్ మార్చారు. 3 సార్లు మార్చినా కానీ అవ్వలేదు. ఫస్ట్ 50 ఓట్స్ వేసారంట. ఆ వీవీప్యాడ్ బయటికి రాలేదు, వేసిన దాంట్లోండి. తర్వాత చెప్తే 3 సార్లు 4 సార్లు చెప్పినా కానీ వస్తున్నారు అని చెప్పి 10 నిమిషాల దాకా 10 గంటలకు స్టార్ట్ అయింది. చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. మేము పనులు చేసుకుంటాకు వచ్చాము, లేకపోతే వేరే ఊళ్ళో వెళ్ళాలి, పొద్దున్నే వేసేద్దామని వచ్చిన వాళ్ళంతా ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. మళ్ళీ ఓటు ఒకసారి ఇంటికి వెళ్తే వెనక్కి వచ్చే పరిస్థితి లేదండి. మరి లేడీస్కి వేరు, జెంట్స్కి వేరు ఉంటే రకంగా ఉండేది. లేడీస్కి జెంట్స్కి ఒకటే మిషన్ పెట్టడం వల్ల వాళ్ళు లైన్లో నుంచోలేక చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వృద్ధులకు ఇందాక ఒకళ్ళు పడిపోయారు కదా అండి. మరి ఇద్దరికి ఒకటే పని చేయకపోవడం వల్ల చాలామంది ఓట్లు కూడా వెళ్ళిపోయారు. మీరు చెప్పండి సార్, ఎందుకు ఆలస్యమైంది? ఈ పోలింగ్ బూత్లో ఎందుకు ఆలస్యం అవుతుంది అంటారు? అంటే ఈవీఎంలు పని చేయాలని చెప్తున్నారు. పని చేయకపోవడం వల్ల చాలామంది ఆడవాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చారు కదా. నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు 10:15 బాగు చేశారు. మరి 10:15 కంటే నేను కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చాను. వాళ్ళు రావాలంటే చాలామంది రాలేరు కదా. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. మా మిస్సెస్ ఉంది, ఆమెకు బీపీ షుగర్ వస్తుంది. అప్పుడు వచ్చి ఎలా లైన్లో నుంచి ఇప్పుడు ఎన్ని గంటలు పడుతుంది? అందుకని ప్రత్యామ్నాయంగా ఇంకొక పూర్తి పెట్టాలి.
ఇది ఓటర్లు అందిస్తున్న విషయాలు. ఖచ్చితంగా ఈ అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవీఎంలు అదనంగా ఏర్పాటు చేసింటే కొంతవరకు సౌకర్యవంతంగా ఉండేదని. అయితే ఈవీఎంలు మొరాయించడం వల్ల మరీ ఈవీఎంలు మార్చడానికి సమయం తీసుకుంటుంది. దాదాపు గంట నుంచి గంటన్నర వరకు సమయం తీసుకుంటుంది. దీంతో ఆలస్యం అవుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ ఇంకా పోలింగ్ శాతం కూడా నమోదు కాని పరిస్థితి నెలకొంది. అన్ని కేంద్రాలను దాదాపు 30 నుంచి 40 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 10 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.